రేపటి నుంచి 26వ సంవత్సరానికి అడుగు పెడుతూ ఉన్నది. దీనికి కారణమైనటువంటి భక్తులకి, దాతలకు, భక్తులకు, అలానే మహాదాతలు ఎంతో మంది స్వామివారిని వేడుకొని ఎన్నో పూజలు చేయించుంటారు. ఎన్నో ద్రవ్యాలతోటి, భక్తి శ్రద్ధలతోటి స్వామిని 25 సంవత్సరాలు అందరూ ఆరాధించారు. వారి వారి కోరికలు నెరవేర్చుకున్నారు. మేము కూడా 25 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో స్వామివారిని ప్రాతకాల అర్చన, మధ్యాహ్నకాల అర్చన, ప్రదోషకాల అర్చనలతోటి స్వామివారిని సేవించుకోవడం మా జన్మ ధన్యంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక సంవత్సరం 25 సంవత్సరాలు స్వామిని సేవించడం అనేది ఎంతో సుకృతం ఉంటేనే జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి యాదిరెడ్డి గారు, అలానే సవ్వా కుటుంబము, వీరందరూ మమ్మల్ని బాగా చూసుకొని ఇక్కడ ఉండేటటువంటి అర్చకులు అందరూ సుమారుగా 25 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అంటే ఈ సంస్థ ఎంత బాగుందో మీరు ఆలోచించాలి. బయటికి కనబడే విషయాలు వేరే ఉంటాయి, చూసే విషయాలు వేరే ఉంటాయి. కానీ అంతర్గతంగా దేవసేవలో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ సుమారుగా 20 సంవత్సరాలు ఈ దేవాలయంలో విధులు నిర్వహించారు. ఈ రోజు అందరం కలిసి స్వామి ప్రసాదం ఇద్దామనుకున్నాము మా యాదిరెడ్డి గారికి. ఎందుకంటే రండి స్వామి గారు, స్వామి కాదు రండి. ఇక్కడ స్వామి ప్రసాదంగా అర్చకులందరూ ఆశీర్వచనం చేద్దామనుకున్నాము. ఒక్కసారి బయట రండి స్వామి. దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే మనయ గృహే గృహే మనయ వదందే వదందే మనయో మనయో వదందే సుమనస్యమానో మే సుమనస్యమానో కారణం మా చైర్మన్ గారు యాదిరెడ్డి గారు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని మనందరం ఆశీర్వదిస్తాము. అలానే మీరు కూడా అనుకోవాలి తప్పకుండా. ఈ దేవాలయంలో ఎవరు ఏ కోరిక కోరుకున్నా కానీ తప్పకుండా వారి కోరిక నెరవేరాలి అంటే